గంటల తరబడి కూర్చుని పనిచేయడం వల్ల యువతలోనూ ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పెరుగుతుందని అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు తమ అధ్యయనంలో గుర్తించారు. వృద్ధులు అధిక సమయం కూర్చుని ఉంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలింది. తాజా అధ్యయనంలో పరిశోధకులు 1000 మంది యువతీ యువకులపై ఆ ప్రభావాన్ని పరిశీలించారు. అయితే రోజులో 8 గంటలు అంతకంటే ఎక్కువసేపు కూర్చుని ఉంటే వారిలో కొలెస్ట్రాల్ నిష్పత్తులు, ఎత్తు, బరువుల నిష్పత్తి సూచి గణనీయంగా పెరుగుతున్నట్లు గుర్తించారు. దానివల్ల గుండె వ్యాధులు, ఊబకాయం సహా పలు అనారోగ్య సమస్యల ముప్పు అధికమవుతోందని పరిశోధకులు వెల్లడించారు. పనిలో భాగంగా ఎక్కువసేపు కూర్చుని ఉండడం తప్పకపోతే వారానికి 5 గంటల పాటు ఓ మోస్తరు వ్యాయామం లేదా 2.5 గంటల పాటు తీవ్రతతో కూడిన వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. తద్వారా వ్యాధుల ముప్పును కొంతమేర తగ్గించుకునే అవకాశం ఉందని పరిశోధకులు వెల్లడించారు. మరోవైపు కదలకుండా పనిచేసే వారిని తీవ్రమైన వెన్నునొప్పి, కీళ్లు, మెడ, కండరాల నొప్పులు వేధిస్తాయని ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది. దీనివల్ల రోజువారీ కార్యకలాపాలకు తీవ్రమైన ఆటంకం ఏర్పడుతుందని పరిశోధకులు తెలిపారు. రోజుల తరబడి ఇలా కూర్చుని పనిచేసే వారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గడం, బలహీనమైన గ్లూకోజ్ జీవక్రియ కారణంగా ముప్పు కూడా పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే రెగ్యులర్గా వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల అది ఆయుష్పై ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్లు పలు అధ్యయనాల్లో కూడా రుజువైనట్లు వైద్యులు తెలిపారు. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని, మానసిక కుంగుబాటు, యాంగ్జైటీ వచ్చే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. వీటి నుండి బయటపడాలంటే శరీరానికి సరిపడా శ్రమ కల్పించాలని, పని మధ్యలో తరచూ బ్రేక్ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.